హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మొక్కలు బాల్కనీలో మొక్కలు వేస్తున్నానండి. సమ్మర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మే నుంచి వేస్తే బాగా వస్తాయి అన్నారు వెజిటబుల్స్ అనమాట. అయితే ఎవ్రీ ఇయర్ నేను బాల్కనీలో నాకు వీలైనంత వరకు మొక్కలు పెంచుకుంటూ ఉంటానండి. ఈ ఇయర్ కూడా అలానే ఇంకా స్టార్ట్ చేద్దాము, సమ్మర్ వచ్చేసిందని చెప్పి ఇంకా నర్సరీకి వచ్చాము మొక్కలు తెచ్చుకోవడానికి, మట్టి అవన్నీ తెచ్చుకోవడానికి అనమాట. ఇక్కడ చూడండి, ఈ నర్సరీలో ఇన్ని రకాల మొక్కలు ఇలా పెంచేసి అమ్ముతూ ఉంటారు. మన ఇండియన్ వెరైటీ మొక్కలు అన్ని కూడా ఉంటాయి. క్యాబేజ్ ఉంటాయి, కాలీఫ్లవర్, కుకుంబర్, చిల్లీస్ అన్ని రకాలు ఉంటాయి. గ్రీన్ పీస్, పాలకూర, టమాటోస్ ఇంక ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఏం కావాలో బాల్కనీలో వేస్తే ఏవి బాగా వస్తాయో చూసుకొని ఇంకా కొన్ని పట్టుకెళ్తాం అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ తులసి, నిండు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. పాస్లే, కొత్తిమీర ఇవన్నీ ఇక్కడ. ఇది తులసి వేసి ఇది 7th లో మన కొత్తిమీర అనమాట. ఇది చూసారా, పర్పస్ ఇవి చిల్లీస్ ఇవి ఒకటి తీసుకున్నాము. చాలా కారంగా ఉంటాయి అన్నమాట, అవి బాగుంటాయి. ఇంకా ఏమున్నాయి చూద్దాం రండి. ఎల్లో బెల్ పెప్పర్ అవి క్యాప్సికమ్ ఎల్లో అనమాట. రెండు చిల్లీస్, ఇంకేదైనా చిల్లీస్ లో వెరైటీస్ ఇవన్నీ. ఇది జరిపిన హాట్ బనానా పెప్పర్ ఇది. ఇది కూడా బాగుంటుంది బజ్జీలు అవి వేసుకోవడానికి, మిర్చి బజ్జీకి. ఇంకా టమాటోస్ అయితే ఇంకా బెటర్ బుష్ అనమాట. ఇది బుష్ వెరైటీ చాలా బాగా కాస్తాయండి. ఇవి ఇంతకు ముందు కూడా తీసుకుని వేసాము. లాస్ట్ టైం ఎవ్రీ ఇయర్ మేము వేస్తున్నాం. బాల్కనీ ప్లాంటేషన్ వీడియోస్ అయితే ఉన్నాయండి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇవన్నీ కూడా మన టొమాటోస్, చెర్రీ టొమాటోస్ అన్ని వెరైటీస్ అన్నమాట. చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ గానే నేను పెంచుకుంటానండి. తీసుకెళ్లి ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్ అవన్నీ ఉంటాయి. కౌ మెనీలు ఇవన్నీ పట్టుకెళ్తాను ఇక్కడే కొని. ఇక్కడ ఇవైతే ఫ్లవర్స్ చాలా రకాల సీజన్ కదా, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంకా ఏం తీసుకోవాలో ఫస్ట్ ఈ మట్టి చూసారా, ఇక్కడ మనకి ఎరువులు కూడా ఇక్కడ అమ్మేస్తారు. కౌమింగ్ అనమాట. ఇది ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది కదా, మొక్కలకి ఎరువుగా బాగా పనిచేస్తుంది. ఇది ఒకటి వేసినా చాలండి, మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ చెర్రీ హెల్ప్ చేస్తున్నాడు. నేను తీసి ఒక బ్యాగ్ ఇక్కడ పెడుతున్నాడు అనమాట. ఇంకా అలానే ఇక్కడ మట్టిలో కూడా రకాలన్నీ ఉంటాయి. ఇక్కడ పాటింగ్ మిక్స్ మేము తీసుకున్నాము. ఇవ్వండి, ఇక్కడ ఉంది కదా ఇవి. ఇందులోనే వీరన్నీ కలిపిస్తారు అనమాట మనకి. ఈ ప్లేజెస్ ఇవన్నీ కలిపి ఉంటుందన్నమాట. బాగా వస్తాయి అన్నమాట మొక్కలు. వీటికి తోడు మన కౌమెన్యాలు నెక్స్ట్ ప్లాంట్ ఫుడ్ కొంచెం వేసుకుంటే మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇంకా అలానే ఇవన్నీ కూడా ప్లాంట్ సపోర్ట్ చేసే ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. మనకి ఇలా తీగలు లాంటివి, తీగ మొక్కలు అవి వేస్తుంటే అవన్నీ అల్లుకోవడానికి రకరకాలు అనమాట. ఇట్లా స్టిక్స్ సపోర్ట్ గా ఉండడానికి మొక్క పడిపోతుంది. ఈ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సపోర్ట్ సెంటర్ అన్నమాట. ప్లాంట్ సపోర్ట్ సెంటర్ అని చెప్పి ఒక పక్కన ఇవన్నీ ఉంటాయి. మనకి ఇంకే కావాలో అన్ని నేను ఇక్కడ తీసేసుకోవచ్చు. అదేంటి, ఇంక వచ్చేసాను ఇంటికి. ఇలా ఉంది, కొంచెం ఈజీగా ఉంది బాల్కనీ అంతా. ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వేసుకోవాలి, ఇందులో వేసుకోవాలని చెప్పి. ఇక్కడ మనం అంతత్ర బాల్కనీ వెనకాల చూసారా, చెర్రీ బ్లాసమ్ ట్రీస్ చాలా బాగా వచ్చాయి, వైట్ కలర్వి. ఇంకా ఇలా బాల్కనీలోకి వస్తే చాలు, చాలా బాగుంటుంది అన్నట్టు. ఇక్కడ గ్రో బ్యాగ్స్ చూసారా, ఇది నేను 2020లో తెప్పించుకున్నాను. మొన్నటి వరకు కూడా ఆ మొక్కలే అలా కంటిన్యూ చేశాను పాత బ్యాగ్ లో.
ఇవన్నీ కొత్తవన్నమాట. ఒక 10 వరకు బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పటికే అలా దాచాను. అవి ఇప్పుడు తీసానన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు పాత బ్యాగ్‌లోని ప్లాంట్స్ ఏసాను. ఇప్పుడు మేము షిఫ్ట్ అయ్యాం కదండీ! అవన్నీ అక్కడ వదిలేసాను. నెక్స్ట్ ఏమో కౌ మెన్యూర్ ఉంది. అది కూడా ఎరువు అది కలిపి నేను ఇవన్నీ ఫిల్ చేస్తానమాట. పాట్స్ అన్నీని, బ్యాగ్స్ అన్ని, గ్రో బ్యాగ్స్ అన్ని. ఇక తెచ్చుకున్నాను ఇవండి. తెచ్చుకున్నవన్నీ ఆ పక్కన పెట్టాను. ఒక్కొక్కటి ఇలా వేస్తున్నానన్నమాట. ఇవే గ్రో బ్యాగ్స్ ఎంత బాగా వస్తాయో. ఈ మట్టి కూడా పాటింగ్ మిక్స్ చాలా తేలిగ్గా ఉంటుందండి మనకి. వేర్లు అవి చక్కగా బాగా వెళ్ళి వాటర్ అది బాగా డ్రైన్ అవుతుంది. ఈ మట్టి అయితే చాలా బాగుంటుంది. ఇంకా వంకాయలు 2 వెరైటీస్ తెచ్చాను. టమాటోస్, నెక్స్ట్ బంతి పువ్వులు తెచ్చానంటే అక్కడక్కడ మనం పువ్వులు కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి చూసారా బయట నుంచి ఇలా హనీ బీస్ అవి వచ్చి పాలినేట్ చేయడానికి మనకి బాగుంటాయి అవి. వెజిటబుల్స్ అవి బాగా పండుతాయి అన్నమాట. ఎంత బాగున్నారో చూడండి. చెర్రీ బ్లాసమ్ ట్రీ చూపిస్తున్నాను. ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ అలా నించొని అలా చూస్తూ ఉంటే సీనరీ అయితే చాలా బాగుంటుంది అనమాట. బాల్కనీలోంచి మాకు వ్యూ అయితే అదిరిపోతుంది. అంటే ఆర్గానిక్, ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్ ఇదొకటి వేస్తే చాలా బాగా వస్తుంది. అని ఫ్లవర్స్ కైనా లేదా వెజిటబుల్స్ కైనా ఫ్రూట్స్ కైనా వీటికైనా ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుంది. ఇదేనండి 2020 నుండి ప్లాస్టిక్ పాట్స్ లో వేసాను. 2020లో ఈ గ్రో బ్యాగ్స్ తెప్పించాను. అదేనండి మిగిలిపోతే ఉంచాను అనమాట. నేను నమ్ముతారో నమ్మరో 2020లోనే ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాక ఇంకా అవి అక్కడ వదిలేసాము. ఇంకే లాస్ట్ ఇయర్ కొత్త ఉన్నాయన్నమాట బ్యాగ్స్. ఒక 10 బ్యాగ్స్ వరకు ఉంటాయి. అందులో ఇంకా ఇలా ఫిల్ చేస్తున్నాను. ఇదే మాకు ఇది ఫస్ట్ టైం ఇలా ఓపెన్ గా గార్డెన్ అనమాట. ఎండ్ అది ఎంత బాగా అసలు తగులుతుందో. అక్కడ ఉన్నది అక్కడ వదిలేసాం మట్టితో అనమాట. ఇది కొత్త ఇప్పుడు ఓపెన్ చేశాను. లాంగ్ ఇది బ్లాక్ కలర్ అదే నల్ల వంకాయలు పొడవుటం అనమాట. ఇది చెరీస్. ఇదైతే ఎంత బాగా వస్తాయో నేను లాస్ట్ టైం కూడా వేసాను. గిత్తులు గిత్తులు వస్తాయి అనమాట. తర్వాత ఇంకా ఏం వేసానో చూపిస్తానండి. ఎండ్ చూసారా ఎంత బాగా రాసిందో. ఇప్పుడంతా ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? ఈవినింగ్ 7 అయింది. అందుకే మాకు బాల్కనీలో ఎండ కొంచెం పోయింది. 9 అయితే గానీ ఇక్కడ మాకు ఇక్కడ చీకటి పట్టలేదు అనమాట. చూసేయండి చెర్రీ బ్లాసమ్ అది నేను షార్ట్ కూడా పెట్టాను. చాలా బాగా ఉన్నాయండి. అసలు 2 కలిసి సరిపోవు. ఎంత బాగున్నాయి. వైట్ కలర్ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ 2 ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ ఇంటి వెనకాతల. అసలు ఎంత బాగున్నాయి చూడండి. కొన్ని వందల పువ్వులు ఉంటాయి అన్నమాట. ఎంత బాగా ఇక్కడే అసలు ఈ చెట్టు నిండా చాలా హనీ బీస్ ఉన్నాయంట. అదే ఇలా మా మొక్కల దగ్గర కూడా వచ్చేసి చెక్క పాలినేషన్ అవుతాయని అనుకుంటున్నాను. అంటే ఈ చెట్ల మీదకి మార్నింగ్ అయితే ఆమ్, పిచ్చుకలు కూడా వస్తుందండి. అసలు ఇక్కడ చూస్తున్నాను నేను. టెంపలో చూడలేదు ఎక్కువ. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే పిచ్చుకలు అవి వస్తాయి. చాలా ఎక్కువ ఈ చెట్టు మీద చాలా బాగుంటుంది అనమాట. ఇవండి మొక్కలన్నీ అయితే వేసేసాను. నా దగ్గర పాట్స్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. ముందు వాటిని ఫిల్ చేసి తర్వాత ఇంకా ఏమైనా సరిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆ ఉన్న వాటిలో అన్ని 2 పెద్ద బ్యాగ్ కదా 2 వేసాను అనమాట. ఇది ఇవండి ఇదే ఆర్గానిక్ ప్లాంట్ ఫుడ్. మొక్కలన్నీ వేసాక అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కి అయితే ఎంత వేయాలి, అవుట్‌డోర్ ప్లాంట్స్‌కైతే ఎంత వేయాలని చెప్పి అది చూసుకొని మనం వేసేయడమే అనమాట. ఇది చూసారా బ్లూబెర్రీ మొక్క. అప్పుడే పూత పువ్వులొచ్చేసాయి. దీని తర్వాత బ్లూబెర్రీస్ ఎప్పుడొస్తాయని వెయిటింగ్ అనమాట. ఇంకే మొక్కలన్నీ అయితే ఇలా వేసాను. పాలకూర ఇవన్నీను. అక్కడక్కడ బంతి పువ్వులు కూడా మనకి ఒక 4, 6 మొక్కలు ఉంటాయండి. ఒక సెట్ లాగా అమ్ముతారు. అవన్నీ కూడా సెపరేట్ గా ఒక్కొక్కటి వేద్దాము బాగొస్తాయని చెప్పి నా పాట్ లో కొంచెం వాటిని విడదీసి వేసాను అనమాట.
ఇంకా అన్ని వేసాక ఇంకా ప్లాంట్ ఫుడ్ వేసి అప్పుడు వాటర్ వేద్దామని చెప్పి ఇది కుకుంబర్ అంట. నెక్స్ట్ అలా వేసాక వాటర్ చూసారా కింద మాకు డెక్ అనమాట, అది కింద వుడ్‌తోనే ఉంటుంది. మళ్ళీ ఆ కింద వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా మధ్యలో గ్యాప్ ఉంటది అందుకని అలా ఒక కవర్ లాంటిది వేసి కవర్ పైన ఇలా ట్రేస్ పెట్టి ట్రేలో పాట్స్ అన్ని పెట్టుకుంటాను. వాటర్ నేను చేసేటప్పుడు వాటర్ ఉంది. ఆ పాట్స్ లోంచి వాటర్ బయటకు రాకుండా ట్రేలోనే ఉంటుందన్నమాట. అలా ప్రతి పాట్ కింద ఒక ట్రే లాంటిది ప్లాస్టిక్ దైనా సిల్వర్ ఫాయిల్ ట్రేస్ అయినా పెట్టుకుంటే మనం వాటర్ అది కిందకి రాకుండా ఉంటుంది. ఇంకా అదే అన్నమాట. ఇంకా లోపల చూడండి మీకు అసలేం చూపిస్తాను. గంగపాదు మనం టెంపాలో ఉన్నప్పుడు కూడా మీకు చూపించాను నా బాల్కనీ గార్డెన్ లో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అంత పెద్ద మొక్కను తేలేం కదా, అయినా వాళ్ళేమో మొక్కలు కూడా షిఫ్ట్ చేయమన్నారు, లైవ్ ప్లాంట్స్ ఏవిని. అందుకనే అదే వాటికి ఇవే రూట్సే కదండి ఉంటాయి. ముదరగా ఉన్న కాడలు ఉంటాయి కదా కింద రూట్స్, అవి దీన్ని తెచ్చుకున్నాను అనమాట ప్యాక్ చేసి. అవి తెచ్చి ఇక్కడ మళ్ళీ మేము ఇక్కడ అక్టోబర్ లో వచ్చాం కదా, ఆ తర్వాత నవంబర్ లో ఇప్పుడు వేసాను. వేసేస్తే ఇప్పటికి లోపల అలా పెరిగింది. ఇప్పుడు నేను బయట పెడతాను దీన్ని, వింటర్ కదా అని లోపలే ఉంచాను. ఇంక ఇలా బాల్కనీలోకి ఇలా బయటకు వస్తే ఇంకా ఆల్మోస్ట్ అలా ఎండ అలా తగ్గిపోతుంది చూడండి. ఇప్పుడు 8:30 అలా అవుతుంది. ఇంకా ఎండ అయితే ఇంకా కొంచెం ఉంది. లైటింగ్ అయితే మనకి వస్తుంది చూడండి. ఈ టైంలో చక్కగా వాకింగ్ చేసుకుంటూ చాలా బాగుంటుంది ఇంకా వెదర్ అయితే. చల్లగా అంటే మే వచ్చినా సరే ఎండ ఉన్నా కొంచెం చల్లగా అయితే టెంపరేచర్స్ ఉన్నాయండి కూల్గా. అందుకని నేను స్వెటర్ వేసుకున్నాను, కాళ్ళకి సాక్స్ కూడా వేసేసుకుంటున్నాను చల్లగా ఉంటుందని. ఇదండి ఎంత బాగుందో చూడండి బయట వెదర్ అయితే. ఇక నాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకైతే ఈ ఇయర్ ఓపెన్ గా ఓపెన్ బాల్కనీలో మొక్కలు పెంచుకుంటే చాలా బాగుస్తాయండి. మన బ్లూబెర్రీ మొత్తం పువ్వులు వచ్చేటండి. బ్లూబెర్రీ పువ్వులు చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి కూడా తెల్లగా భలే ఉన్నాయి అసలు. ఈ బ్లూబెర్రీ కాయలు ఎట్లా వస్తాయో చూద్దాము. ఈ పక్కనేమో పెప్పర్స్ తెచ్చాం కదా, చిల్లీస్ అన్నమాట. హాట్ ఇది చాలా హాట్ ఉంటాయని చెప్పి ఇది ఒకటి తెచ్చాము. అది అందులో వేసాం అనమాట. దాని తల ట్రేలో పెట్టాను. ఆ రెండు మొక్కలు కలిపి ఒక ట్రే అనమాట, ఫ్లవర్ ట్రే. ఇంక ఇవన్నీ కూడా మన అవి ట్రే పెట్టినా సరే ట్రే కింద ఒక మన బ్యాగ్ లాంటిది ఏదైనా కవర్ లాంటిది వేసుకుంటే మనకి మిక్సీ అవ్వకుండా చక్కగా బాగుంటుంది. నీట్ గా మట్టి అది కిందకి వెళ్తుంది. ఇది చూడండి, ఇది కూడా పెద్దది గ్రో బ్యాగ్. ఇందులో హాఫ్ హాఫ్ ఫిల్ చేసి ఆ వాటర్ కింద పడుతుంటే ఆ ట్రే లో పెట్టాను. ఇందులో ఏం వేసానో చూపిస్తాను చూడండి. ఇవి టమాటోలు అన్నమాట. ఎంత బాగుందో చూడండి. తర్వాత దీని పక్కనే ఒక క్యాప్సికమ్ వేసాను. ఇదొకటి, దీనికి పాట్స్ లేవు, మళ్ళీ తెచ్చాక వేస్తాను. ఇదొక క్యాప్సికమ్ అనమాట, వైట్ ఒకటి, అది వెయ్యాలి ఇంకా పాట్ లో చూసి. ఇంకా మిగతావేమో ఇవన్నీ ఇలా వేసి పెట్టుకున్నాను. ప్రెజెంట్ అయితే ఇంకా బాగా ఆర్గనైజ్ చేయాలి, వీటి ఒక పక్కన బాగా పెట్టుకోవాలి. ఇంకొక గ్రో బ్యాగ్ లో ఇది వంకాయ వేసాను, ఒకటేమో టొమాటో వేసాను అనమాట. ఇదండి ఇందా చెప్పాను కదా, పొడవుగా ఉంటాయి వంకాయలు వైలెట్ కలర్ అవన్నమాట. ఇదేమో ఈ టొమాటోస్ చాలా బాగుంటాయి. ఇవైతే ఎంత బాగా వస్తాయి అనమాట, చెరీ టొమాటోస్ లాగా ఉంటుంది. ఈ రెండు ఇందులో వేసాను. ఇంకా తర్వాత బంతిపూలు కూడా మొక్కలు తెచ్చాను కదా, అవి ఆరిచ్చేయడంట ఒక ట్రేలో. నేను ఇలా స్ట్రైట్ గా వేసాను అంట. అక్కడక్కడ పెడితే వాటికి ఈ బీస్ వచ్చి వీటిని పాలినేట్ చేస్తాయి. ఇట్లా పక్క కూరగాయ మొక్కలు అవి కొన్ని విత్తనాలు కూడా వేసాను. ఇక్కడైతే మన పాలకూర చూడండి ఎంత బాగుందో. పాలకూర ఇక్కడ ఇందులో వేసేసాను. విత్తనాలు కూడా వేసాను, నేను వేస్తానండి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా వేస్తాను ఏంటంటే. శ్రీనివాస్ రెడ్డి
ఇది మనం కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయన్నమాట చిగుళ్ళు. ఇదొక రకం వెరైటీ చిల్లీ ఇది కూడా. దీనికి పాట్ లేదనమాట. మళ్ళీ దేంట్లో ఏదో చూడాలి. చూసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళి తెచ్చుకొని అందులో వేస్తాను. చాలా పాట్స్ ఉండేవి. మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ వదిలేసామనమాట. ఇవన్నీ ఇక్కడ మీరే తీసుకుందామని. ఇంకా ఇది దానికన్నా కొంచెం పెద్దది గ్రో బ్యాగ్. ఇందులో అయితే చూడండి ఎంత టొమాటో ఉంది. ఇవి కూడా చాలా పెద్దవి భలే వస్తాయండి. పుల్లగా ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. మన అరచేయి ఎంత ఉంటది ఒక్కో టొమాటో. ఆ వెరైటీ అన్నమాట. అవి ఇందులో కూడా 2 వేసానన్నమాట. పెద్దవి గ్రో బ్యాగ్స్ 2, 3 కూడా వేసుకోవచ్చు. ఇంకే చూస్తారా ఎండ్ అయితే ఇంకా ఉంది లైటింగ్. ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే కుకుంబర్ ఇది. కీరా దోసకాయ కీరా ఇది ఇందులో వేసి అక్కడ ఎలాగా కవర్ పెట్టానో ఇది చూసారా గ్యాప్ ఉంటది ఇక్కడ ఇలా మాకు బాల్కనీ ఫ్లోర్. అందుకని కిందకి ఏమి వెళ్ళిపోకుండా పడిపోకుండా అలా కవర్ పెట్టి కవర్ మీద ట్రే పెట్టుకుని సిల్వర్ అందరూ మొక్కలు పెట్టుకుంటాం అన్నమాట. నీట్ గా ఉంటుంది. వాటర్ ఏమి కిందకి వచ్చేది. ఇదే కుకుంబర్ అది అందులో వేసాను సరిపోతుంది దీనికి. అది పాదిలాగా తీగ కదా వచ్చేప్పుడు ఎలా నేను దాని సపోర్ట్ లో పెడతానో చూపిస్తుంది. ఇది మన టెంపాలో ఉన్నదేనండి. అలోవేరా అక్కడి నుంచి తెచ్చుకున్నాను. తర్వాత ఇది బంతిపూలు అది. ఇదొక వంకాయ మొక్క. ఇది ఏ వెరైటీ అంటే మనం ఇది చేసుకుంటాం కదా దీనికి కూడా ట్రే పెట్టాను చూడండి ప్లాస్టిక్ ది. ఇది మనం పచ్చడి చేసుకుంటాం కదా వంకాయలు పెద్దవి ఆ టైప్ ఆ వెరైటీలో ఉన్నాయి ఇవి. ఇది మన కరివేపాకు మొక్క మాత్రం అక్కడి నుంచే తెచ్చుకున్నాను నేను. టంపా నుంచి కరివేపాకు మొక్క. నెక్స్ట్ ఏమో ఇది మన తమలపాకు. ఆ 2 కూడా ట్రేలో పెట్టుకున్నాను. ఇవేమో చిన్న మన చిక్కుడుకాయలు కొని తెచ్చుకున్నాము. కూర చేద్దామని. అందులో బాగా ముదురుగా ఉన్న పిక్కల్ని వేస్తే ఇలా చూడండి మొలకలు వస్తున్నాయి అన్నమాట. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలా వేసాను. నాకు క్లోజ్డ్ బాల్కనీలోనే నాకు వచ్చేయండి చిక్కుడుకాయలు. టెంపాలో అయితే. అలాగే ఇంక ఇక్కడ ఓపెన్ కాబట్టి ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను. అది కొంచెం పెరిగాక అది సెపరేట్ గా పెద్ద దాంట్లో వేస్తాను. ఇదొక కరివేపాకు మొక్క. నేను ఈ కరివేపాకు మొక్కను ఏం చేసామంటే వాళ్ళు లైఫ్ ప్లాంట్ మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసుకురామన్నారు ట్రాన్స్పోర్టేషన్. కార్ కూడా మనం అక్కడి నుంచి తెచ్చుకుంటాం కదా. కార్ లో చెప్పాడనమాట మీరు పెట్టుకోవచ్చు ఏదైనా అంటే అప్పుడు అలోవేరా తమలపాకు కరివేపాకు తెచ్చుకున్నాం అనమాట. మిగతా ఫ్రెండ్స్ కి ఇచ్చాను అట్లా. ఇవ్వండి మనం ఒక్కొక్కటి సెపరేట్ చేసి బంతి మొక్కలనైతే అలా పెట్టేసాను అక్కడక్కడ అన్నమాట. ఇలా మనం కూరగాయ మొక్కల మధ్యలో ఇలా పువ్వుల మొక్కలు కూడా పెట్టుకుంటే మనకి లీవ్స్ వచ్చి పాలినేషన్ బాగా జరుగుతాయి. ఈ వీటి వెజిటబుల్ ఫ్లవరింగ్ అది అట్లా వచ్చినప్పుడు. ఇదండి మా బాల్కనీ ఇలా ఉంటది. అంతా ఉడ్డుతోనే అన్నమాట. చూడండి ఇంత స్పేస్ లోనే నేను చాలా రకాల మొక్కలు వెజిటబుల్స్ అయితే పెంచుదాం అనుకుంటున్నాను. ఏమేమి పెంచాను ఎలా వీటి గ్రోత్ జరిగింది ఏంటనేది కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది ఎలా పెంచుకోవచ్చని. ఇదండి ఇదే కవర్ కవర్ లో పెట్టాను అనమాట. క్యాష్ కవర్ లో పెట్టేసి క్లోజ్ చేశాను. వర్షాన్ని పడితే తడవకుండా ఓపెన్ చేసి ఉంది కదా అందుకని. ఇలా టోటల్ గా అయితే ఈ రోజు తెచ్చుకున్న మొక్కలన్నీ అయితే మొత్తం అన్ని వేసేసానండి నా దగ్గర ఉన్న పాట్స్ లో. ఇంకా కొన్ని వేయాలి. అవి రేపు నెక్స్ట్ టైం వెళ్ళి తెచ్చుకుంటాం కదా అప్పుడు వేస్తానంట. ఓవరాల్ గా మన బాల్కనీలో ఈ ఇయర్ 2025 కి వెజిటబుల్ గార్డెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా వీటి అప్డేట్స్ ఎలా ఓపిక వస్తున్నాయి ఎన్ని రోజులకి ఏంటేంటి నేను వీటికేమో ప్లాంట్స్ కి ఇస్తున్నాను ఆర్గానిక్ గా అవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోస్ రాబోతున్నాయండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందని వీడియో అయితే చేసామండి. అంటే మనకున్న స్పేస్ ఎంతైనా సరే మనం ఎన్నో చేతులతో మనం ఆర్గానిక్ గా పండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. అది మన ఫ్యామిలీకి వాటితో మనం చేసి పెడుతుంటే చాలా బాగుంటుంది కదా. హెల్దీ కూడా హ్యాపీ అండ్ హెల్దీ కదా.
ఇదండి. అన్నీ కూడా ప్రతీదీ మనం వాటర్ వేసేటప్పుడు కిందకి డ్రైన్ అవుతుంది కదా! అదంతా కింద పడకుండా మనకి బాల్కనీలో మనం వేసేసుకోవాలనమాట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ సరిపోలేదన్నాను కదా! కొన్ని పాట్స్ అవి తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని మొక్కలు ఉండిపోయాయి కదా! ఆ మొక్కలకేమో మళ్ళీ పాట్స్‌ను మట్టి కూడా ఒక బ్యాగే తెచ్చాననమాట పాటింగ్ మిక్స్. అదయిపోయింది. మళ్ళీ పాటింగ్ మిక్స్ 2 రకాలు ఆర్గానిక్‌ది ఒకటి, పాటింగ్ మిక్స్ ఒకటి తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. ఇది చూసారా? దీంట్లో అయితే ఒక 4 మొక్కలు పట్టేసాయి టమాటాలు. చెప్పాను కదండీ! మే అయినా ఇప్పుడు మొక్కలు వేసుకోవచ్చు కానీ కొంచెం వెదర్ అయితే చాలా చల్లగా ఉందనమాట. అందుకనే నేను ఇంకా సాక్స్‌లు, స్వెటర్ అయితే వేసేసుకున్నాను బయట. అందులో ఈవినింగ్ కదా! ఈవినింగ్ ఇక్కడంతా 7:30 8 అవుతుంది ఇంకా. అయినా లైటింగ్ ఉంది చూడండి. చక్కగా ఇందులో 4 మొక్కలు మనం వేసేసుకోవచ్చు. అదే కామన్యూర్ మన పాటింగ్ మిక్స్ అది కలిపేసి వేసేసాను. ఇంకలా ముందు రోజు మనకి మిగిలిపోయిన మొక్కలన్నీ మళ్ళీ పాట్స్ తెచ్చి వేసాననమాట. నెక్స్ట్ డే ఈ వాటర్ క్యాన్ బావుంది కదా! ఇవండి ఈ ఇయర్ స్టార్టింగ్ మన బాల్కనీ గార్డెను. ఇది నెక్స్ట్ వీటి తాలూకా ఎలా వచ్చాయి ఏంటనేది చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.